నమస్తే అందరికీ. ఇలా మా డైరీ ఫామ్ దగ్గర కొన్ని చెట్లు పెడదాం అనుకుంటున్నా. డైలీ పెడదాం అనుకుంటే అసలు టైమే ఉంటలేదు. ఇలా కొంచెం వర్షం పడ్డది. అట్లనే ఇలా పని కూడా ఏం లేదు. ఇదే మంచి ఛాన్స్ అని తీసుకొచ్చిన కొన్ని చెట్లు. చెట్లను కవర్లు వేసుకొని తీసుకొచ్చిన కాబట్టి మొత్తం ఒకదానికొకటి అల్లుకున్నాయి. ఈడ కూర్చొని వీటిలను సపరేట్ చేస్తున్నా. ఇక్కడ మా డైరీ ఫామ్ చుట్టూ మొత్తం ఫెన్సింగ్ వేసిన కదా. ఈ ఫెన్సింగ్ మొత్తం వట్టిగుంటే ఏమొస్తుందని కొన్ని బొడాకరకాయ చెట్లు, కొన్ని దొండ చెట్లు, ఇంకా 2, 3 మామిడికాయ చెట్లు, ఇంకొకటి జామ చెట్టు తీసుకొచ్చిన. ఈ తీగ చెట్లు మన ఫెన్సింగ్ చుట్టూ పెట్టుకుంటే మంచిగా కాయలు కాస్తాయి కదా, అందుకోసమనే తీసుకొచ్చిన. బోడాకారకాయ చెట్లు, దొండ చెట్లు. ఇవి ఒకసారి పెట్టినామంటే మనకు ఎన్ని సంవత్సరాల దాకానైనా మళ్ళీ వీటి టైం వచ్చినాక ఎగురు వచ్చుకుంటా కాయలు కాస్తుంటుంది. సో అందుకోసమని ఈ ఫెన్సింగ్ దగ్గర పెడుతున్నా. బయట బోడాకాయలు మస్తు పిర ఉన్నాయి. కిలోకి 200-300 అని చెప్తారు. మనకి ఏంటంటే అన్ని చేనులో పండించుకున్న పానం కాబట్టి బయట కొనుక్కుందామంటే మనసు ఒప్పుతలేదు. మేము ఎప్పుడైనా కానీ బోడాకాయలు సీజన్ వచ్చిందంటే ప్రతి వారానికి ఒకసారి అనుకునేటోళ్ళం. కానీ ఈసారి మస్తు కరువు అయినాయి. సిటీలో ఉండేటోళ్ళ కంటే దొరుకుడు కష్టం, కానీ మనం ఊళ్ళల్లో ఉంటాం కదా, అది ఎన్నో ఒకట ఉంటాయి. ఒడ్ల పండు ఎన్నో ఒకటి దొరుకుతుండే. కానీ ఈసారి ఒక్క కాయనైనా దొరకనిత్తలేరు. అవి కాయలు పడంగానే మళ్ళీ చూసే వరకు ఒక కాయ ఉంటుంది. ఇక మనకు ఉంటుంది కదా అన్నట్టు ఫెన్సింగ్ కాడ తీసుకొచ్చి పెడుతున్నా. ఇప్పుడు బోడాకాయలైనా కాదు, ఏ కాయలైనా అంతే పిర ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ. ఒకప్పుడు ఇక్కడ కొన్ని మామిడికాయ చెట్లు, కొన్ని జామ చెట్లు పెట్టినా, కానీ మామిడికాయ చెట్లు అన్నీ పోయినాయి. జామ చెట్లు ఒక 2 ఎనుకుండా ఉండే. మొన్న హార్వెస్ట్ వచ్చి వరి కోసేటప్పుడు ఒక ఉమ్మిరిగిపోయింది. ఇక దాన్ని అట్లనే మెల్లమెల్ల కాపాడుకుందాం అనుకుంటే మన ఆగులను మాకు పిల్లలు చేయబట్టి మొత్తం తిన్నాయి అవి. భూమి ఎంత గట్టిగా ఉంటుంది అనుకున్నా, కానీ నిన్న వర్షం కొట్టింది కదా, అందుకే మంచిగా మెత్త ఉన్నది. నైట్ కొన్నే వర్షం పడ్డది, కానీ ఒక 5-6 రోజుల ముందు వర్షం పడ్డది కాబట్టి మంచిగా మెత్త ఉన్నది కింద. తవ్విన కొద్దీ తవ్వ బుద్ధి అవుతుంది. సో మనం జామ చెట్టు పెట్టుకోవాలంటే కొంచెం లోతుదావి పెట్టుకోవాలి, ఎందుకంటే లోతుదావి పెట్టుకుంటే మనకు టక్కన ఎగురొస్తుంది. ఇక ఆ జామ చెట్టు ఎగురొస్తుందేమో అనుకుంటే అసలుగా అత్తలేదు. అందుకోసమని ఇంకొక చెట్టు తీసుకొచ్చి దీన్ని పక్క పొండి పెడదామని తీసుకొచ్చి పెడుతున్నా. నాకేంటంటే మా డైరీ ఫామ్ దగ్గర అన్ని రకాల చెట్లు ఉండాలని ఉంటుంది. ఎందుకంటే మనకు చెట్లు మనకు ఉన్నాయంటే ఎప్పుడంటే అప్పుడు తెంపుకొని తినచ్చు. ఇంకోటి ఆవులకు కూడా నీడు ఉంటుంది. సో బయట కొనుక్కున్నామంటే అవి ఎట్లుంటుందో తెలియదు. మనకు కాయలు ఎట్లుంటుంది అనేది అర్థం కాదు, అవి ఎట్లా పండించారు ఏంది తెలియదు. సో మనకు ఉన్నాయంటే కొంచెం అది ధైర్యం ఉంటుంది, మనం ఎట్లా తిన్నా ఏం కదా అని. ఈ బోడాకాయ చెట్టు మా ఇంటి దగ్గరనే మొలిచినాయి కొన్ని. సో అందులోకెళ్ళి కొన్ని తీసుకొచ్చిన. ఎప్పుడైనా కానీ ఇంటి దగ్గరనే అట్లా కాస్తే తినేటోళ్ళం. కానీ ఇప్పుడు ఏంటంటే ఆవులు అవి ఇవి ఇంటికాడ ఇడిచిపెడుతురు, అవి కాయలు దక్కుతలేవు దానికి చెట్టుకు. అందుకోసమనే తీసుకొచ్చి డైరీ ఫామ్ దగ్గర పెట్టుకుంటున్నా. ఇవి ఒకసారి పెడితే ఎప్పటికి ఉంటాయి కాబట్టి తీసుకొచ్చి ఇక్కడ పెడితే ఉంటాయని తీసుకొచ్చిన. మీరు ఒకవేళ బోడాకాయ చెట్టు ఎక్కడికైనా తెచ్చుకోవాలనుకుంటే మాత్రం లోపల భూమిలోకి వెళ్ళి తవ్వుకరారి. ఎందుకంటే లోపల ఒకటి గడ్డు ఉంటుంది కదా, ఆ దుంప తీసుకురావాలి. ఆ దుంప తీసుకురాకుండా మీద తవ్వుకొచ్చిరంటే మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏనుకోదు, ఎందుకంటే దానికి అదే బలం. ఆ దుంప ఉంటేనే ఎప్పటికైనా ఏనుకుంటుంది, ఎప్పటికైనా ఉంటుంది చెట్టు. సో అందుకోసమనే మీరు దుంప మొత్తం నచ్చుతాడు చూసుకోరు ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే. నేను తీసుకొచ్చిన బోడాకాయ చెట్టు ఫీమేలు. ఇక్కడ 2 రకాలు ఉంటుంది, ఒకటి మేలు ఒకటి ఫీమేల్ ఉంటుంది. సో మేల్ ఏంటంటే వట్టిన పువ్వులు పూసిపోతుంది, ఫీమేల్ అయితే కాయలు కాస్తుంది. మన దగ్గర చెట్టు తీసుకొచ్చుకున్నామంటే 2 ఉండాలి, ఒకటి మేల్ ఉండాలి, 2 ఫీమేల్ ఉండాలి. ఎందుకంటే ఒక మేల్ ఉంటే అది పాలినేషన్ మంచిగా అయ్యి కాయలు కాస్తుంది. ఒకవేళ ఫీమేల్ ఒకటే ఉందంటే కాయలు కాదు అది చక్కగా. సో అందుకోసమనే 2 తీసుకొచ్చిన, ఒకటి మేలు ఒకటి ఫీమేలు. ఇప్పుడు పెట్టేదేమో ఫీమేల్ చెట్టు, ఇంకొకటి సైడ్ దీని పక్క పొంటే పెట్టాలి. అంటే బాగా దూరం పెడితే కూడా దానికి పాలినేషన్ కాదు కదా. ఈ చెట్టుకు దారం కట్టి ఫెన్సింగ్ ఎక్కిస్తున్నాను నేను, ఎందుకంటే మనం ఫెన్సింగ్కు దారం కట్టి ఎక్కించుకున్నామంటే ఆ టక్కన ఎక్కి ఫెన్సింగ్ మొత్తం స్ప్రెడ్ అయ్యి మంచిగా టక్కన కాయలు కస్తుంది. లేకపోతే మన భూమి మీద వట్టిగా అది వారి మళ్ళీ మెల్లగా చెట్టుకు ఎక్కే వరకు మస్తు టైం తీసుకుంటుంది. మనకు కిందనే కాయలు కాసిందంటే అంత ఖరాబ్ అవుతుంది, కింద గడ్డి మొలుతుంది కదా, ఆ కాయలు మనకు దొరికాయి. మళ్ళీ ఒకటి కింద భూమి అంత మాయిశ్చర్ ఉండి దానికి పదన చేయబట్టి కాయలన్నీ ఖరాబ్ అవుతాయి. అందుకోసమే టక్కన ఫెన్సింగ్కి ఎక్కాలని ఇట్లా దారం కట్టి ఎక్కిస్తున్నా. ఈ ఫెన్సింగ్ లేకపోతే నేను ఎప్పుడైనా ఇంటి దగ్గర వాటికినే పొదలేస్తోని, మన చిన్న చెట్ల పొంటి కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు తీసుకొచ్చి వట్టిగా గుడిసెలాగా వేస్తోని. ఇక్కడ ఫెన్సింగ్ ఉంది కాబట్టి ఫెన్సింగ్కి ఎక్కిస్తున్నా మొత్తం. మా డైరీ ఫామ్ దగ్గర ఇంతకుముందే కొన్ని చెట్లు పెట్టిన, ఒక 1 మంత్ బ్యాక్ అనుకుంటా. కొన్ని బోడాకాయ చెట్లు ఇంకొకటి బీర చెట్లు పెట్టిన. కానీ బీర చెట్లు అవి వర్షాన్ని బాగా కొట్టి చెట్లు ఏనుకోలేదు, మళ్ళీ మాకపిల్ల వీకేసింది ఒకటి. ఇక ఈ బోడాకాయ చెట్లలోకి వెళ్ళి ఒక 2 ఏనుకున్నాయి, అందులోకి వెళ్ళి మొత్తం చెట్టుకి ఎక్కిస్తున్నా. అవి అప్పుడు ఫెన్సింగ్ వేయలేదు ఇవి తీసుకొచ్చినప్పుడు. సో అందుకోసమనే మొత్తం తీసుకొచ్చి ఇక్కడ దీనికి ఫెన్సింగ్ ఎక్కిస్తున్నాయి ఇప్పుడు. అప్పుడు పెట్టిన చెట్లు అట్లనే ఎన్నుకొని ఉంటే మంచిగా కాయలు కాసేటి. ఇప్పుడు ఏంటంటే ఇవి అన్నీ చనిపోయి ఒక 2 ఉండుట్లో ఇండ్లకెళ్ళి ఒకదానికి పిందెలు వస్తున్నాయి, ఇంకొకటేమో మేల్ చెట్టు, దానికి ఎట్లాగో కాయలు కాయది. సో అందుకోసమనే అది ఇప్పుడు ఫెన్సింగ్ ఎక్కిస్తున్నా. ఫెన్సింగ్ వేసి ఉంటే అప్పుడే ఎక్కించటోని, కానీ అప్పుడు ఫెన్సింగ్ లేదు కాబట్టి ఆగిన. నిమ్మ చెట్టు చూడు మొత్తం ఎండిపోయింది. ఇది ఎందుకంటే అంతకుముందు మేము నువ్వుకాయ అంత దులిపినాం కదా, నువ్వుకాయ దులిపిన పొరక మొత్తం ఇక్కడ వారేసినాం.
అంటే కొంచెం దూరమే వేసినాం కానీ అది అంటుపెట్టుట్లా అప్పుడు ఎండాకాలంలో మొత్తం దగాడుకు చెట్టు అంతా మాడిపోయింది. బుడకాకరకాయ చెట్లును జామ చెట్టు పెట్టిన, ఇక నెక్స్ట్ పెట్టేది ఒక మామిడి చెట్లు ఉన్నాయి. ఫెన్సింగ్ ఇట్లా ఒక డోర్ లెక్క చేసినాం, ఎందుకంటే మనకు బయట కోయడానికి ఈ డోర్ ఉంటే మంచిగా కదా. ఇదేంటంటే డైరెక్ట్ ఓపెన్ పెడితే మా కోళ్ళన్నీ బయటకు పోయి పొలంలోకి అయినప్పుడు కుక్కలు వచ్చి అది కోళ్ళని పడుతున్నాయి. అందుకోసమని ఒక డోర్ లెక్క చేసినాం. మనం బయటకు పోవాలనుకున్నప్పుడు తీయచ్చు, మళ్ళీ లోపలికి వచ్చినప్పుడు ఇట్లా పెట్టచ్చు. ఇట్లా తట్టు పెట్టుకుంటే అయిపోతుంది, మనకు పెద్ద కష్టం కూడా ఏమి ఉండదు. మామిడి చెట్లు ఇంకో సైడ్ ఉన్న తేక చెట్ల మధ్యలో పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే మామిడి చెట్లు అనేవి పెద్ద పెరుగుతాయి కదా. ఈ ఒడ్డు పొంటు పెడితే దాని ఏర్లన్నీ పొలంలోకి వచ్చి తర్వాత అంత నానుకుంటా కింద పడతాయి చెట్టు. సో అందుకోసమని అటు సైడ్ పెట్టుకుంటున్నా. ఇక్కడ తేక చెట్ల మధ్యలో పెడుతున్నా, ఈ 2 చెట్ల మధ్యలో ఒకటి, ఇంకా 2 చెట్ల మధ్యలో ఇంకొకటి. ఇట్లా పెట్టుకుంటే మనకు మధ్యలో గ్యాప్ మంచిగా ఉంటుంది. సో చెట్లు కూడా మంచిగా ఏనుకుంటాయి. ఇక్కడ మేము ఇదంతా పెంట పోసినాం కాబట్టి కోళ్ళు గెదురుట్లా భూమి అంతా మంచిగా లాగున్నది ఇంట్లో. సో మనం చెట్లు పెట్టుకోవడానికి వెంటనే ఇవి ఏనుకున్నాక మంచిగా టక్కన లేస్తాయి చెట్లు. అందుకోసమని ఇలా పెడుతున్నా. ఇక్కడ చూడు, ఈ సంచి మొత్తం నేను దవ్విన కొద్ది దానిలోకి వెళ్తుంది, భూమిలోకి వెళ్ళి బయటకు వెళ్తుంది. ఇది సంచులు అనేది డీకంపోజ్ కాదు, అందుకే మనం పడేసినప్పుడు జాగ్రత్తగా పడేయాలి. ఎక్కడ పడితే అక్కడ పడేసినామంటే కింద భూమి మొత్తం ఖరాబ్ అయ్యి అలా చెట్లు కూడా మేనుకోవు. ఒకవేళ మీరు ఏమన్నా సంచులు ప్లాస్టిక్ వాడి ఉంటే అవన్నీ ఒక ప్లేస్లో కుప్పేసి దాన్ని ఎవరికైనా ఇవ్వండి. చెట్లు పెట్టుడు మొత్తం అయిపోయింది. మనకున్న నెక్స్ట్ పని ఏంటంటే నీళ్ళు తీసుకుపోయి వేయాలి. ఇవి మనకు పదన ఉన్నది భూమిలో, అయినప్పటికీ నీళ్ళు పోసడం ఎందుకంటే టక్కన ఏనుకుంటాయి చెట్లు. లేదంటే నీళ్లు ఉంటాయి కానీ పదన లోపల ఉంటుంది కానీ మనం నీళ్ళు పోయకపోతే అవి టక్కన ఏనుకోవు. అందుకోసమనే ఫస్ట్ నీళ్ళు పోయాలి. ఒక వారం కింద ఒక పెద్ద సైజు మామిడికాయ చెట్టు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన మా డైరీ ఫామ్లో, కానీ దానికి ఏమైందేమో అర్థమవుతలేదు, మొత్తం చనిపోయింది. దీనికి డైలీ నీళ్ళు పోస్తున్నా అయినా ఎగురత్తలేదు.